అదేలే. ఓకే, సో ఏం కథ మరి అందరూ ప్రాక్టీస్ చేశారండి నా బార్ చాట్? ఓకే, సో బార్ చాట్ అనేది ఎప్పుడు వాడతాం అని చెప్పాను, కంపారిజన్ కు వాడతాం. రెండు ప్రొడక్ట్స్ కానీ రెండు కంట్రీస్ కానీ అలా కంపేర్ చేయాల్సినప్పుడు మనం కంపారిజన్ కోసం బార్ చాట్ అనేది వాడతాం. సో ఇవాళ పై చాట్ అనేది ఏంటో చూద్దాం. సో పై చాట్ అనేది ఎప్పుడు వాడతాము ఏంటనేది చూద్దాం. దాంట్లో ఇందాక డేటా ఉందన్న, ఇందాక ఓపెన్ చేసాను అప్లికేషన్. కానీ నిన్న రాత్రి వీడియోస్ పెట్టలేదు అనుకుంటా. నిన్న ఉదయమే పెట్టాడు నగేష్, ఉదయమే పెట్టాడు నిన్న. డే 12 అని ఉందో చూడు. ఒక క్లాస్ డిఫరెన్స్ వస్తుంది ఏంటంటే నాకు 11th క్లాస్ ఇలా 12th వస్తుంది. మన ఫస్ట్ క్లాసు మన కన్సిడర్ చేయాల. ఒక ఫైల్స్ ఎక్కడ? ఓకే ఓకే ఓకే, అవసరం లేదు, నేను బైండ్ లోడ్ చేస్తాలే. You have done everything in tier 2. ఉందన్నా లాగిన్ అవ్వు. నాకు తెలుసుగా నీకు. సూపర్ అన్న. నరేష్ 3699 ఏ వచ్చేసి @ ఓకే, నరేష్ లో ఏనా? ఏదన్నా నరేష్ లో ఏనా అంటారు @ ఎవరు చెబుతున్నావు అన్నా? రమేష్ కి. ఓకే ఓకే, సో ఇవాళ పై చార్ట్ ఎప్పుడు యూస్ చేస్తామో చూద్దాం. సో పై చార్ట్ అనేది బేసిక్ గా ఎప్పుడు యూస్ చేస్తాం? ఎప్పుడైనా మనకి పర్సంటేజ్ షేర్ చూడటం కోసం యూస్ చేస్తాం. అంటే ఏంటి, పై అనేది అవుట్ ఆఫ్ 100% లో ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఎంత పర్సెంట్ అనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు మనకున్న సినారియోలో మనం ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే, మనకి టోటల్ సేల్స్ లో ఏ ప్రోడక్ట్ ఎంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేసింది, అర్థమవుతుందా? సో లెట్స్ ఇప్పుడు సపోజ్ ఒక ముగ్గురు కలిసి ఒక 100% ఇచ్చాం, అంటే ముగ్గురు కలిసి ఒక 100 రూపాయలు ఇచ్చాం ఒక కాల్స్ కోసం, దేనికైనా కానీ. నువ్వు ఒక 40 ఇచ్చావు, నేను 30 ఇచ్చాను, ఇంకో అబ్బాయి 30 ఇచ్చాడు. సో ఎవరెంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేశారని తెలుసుకోవడం కోసం మనం యూజ్ చేసే చార్టే పై చార్ట్ అనమాట. సో పర్సెంటేజెస్ తెలుసుకోవడం కోసం పై చార్ట్ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, పై చార్ట్ లో ఓన్లీ ఒక డైమెన్షన్ ఒక మెజర్ మాత్రమే ఉంటుంది, ఓకేనా? అండ్ పై చార్ట్ కూడా మనం ఎప్పుడు డిస్ప్లే చేయాలంటే డైమెన్షన్ లో <7 వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లే చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ more than 7 we have to go with బార్ చార్ట్. ఓకే, ఎందుకు అని అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. 7 పైస్ కన్నా కూడా ఎక్కువ వచ్చినాయి ఒక స్లైసెస్ ఒక పై చార్ట్ లో, ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్. సో లెట్ మీ క్రియేట్ ఎ పై చార్ట్. సో పై చార్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో పై చార్ట్ లో డైమెన్షన్, యాజ్ ఐ సెడ్, ఐఎమ్ టేకింగ్ ప్రొడక్ట్ ఐడి. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ టేకింగ్ సేల్స్, sum of sales. So now if you see how many values we have only 5 values, 5 different values. సో ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేసింది అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే టోటల్ సేల్స్ లో ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది ఏంటి, 5000 అనే ప్రోడక్ట్ ఐడి, బికాస్ ఇట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ 39.1% అవుట్ ఆఫ్ 100 సేల్స్. దాంట్లో 4000 అనేది 27.8, 3000 17.4, 2000 9.2, ఇది 6.5. అర్థమవుతుందా? నువ్వు మౌస్ ఓవర్ చేస్తే ఏమవుతుంది, ప్రొడక్ట్ ఐడి విచ్ ఇస్ 5000, సమ్ ఆఫ్ సేల్స్ వాల్యూ ఇస్ 906.18K, అంటే యాక్చువల్ సేల్స్ వాల్యూ కూడా. ఓకే, దానితో పాటుగా ఇది ఎంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేసింది అనేది కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో దీని ఆప్షన్స్ చూస్తే డైమెన్షన్స్ లో ఏంటి, సేమ్ ప్రొడక్ట్ ఐడి ఫీల్డ్, లేబుల్, ఇంక్లూడ్ నల్ వాల్యూస్, లిమిటేషన్. ఆడ ఉంది 5 వాల్యూస్, కొత్తగా ఎలా క్రియేట్ అవుద్ది? ఓకే, ఆల్టర్నేటివ్, దాని తర్వాత మెజర్స్ లో సేమ్ ఎక్స్ప్రెషన్, దాని లేబుల్,
దాని తర్వాత నెంబర్ ఫార్మాటింగ్. ఓకే, ఇక్కడ కొత్తగా ఈ వర్షన్లో వచ్చింది ఏంటి అని అంటే నవంబర్ 2018 వర్షన్లో ఏమొచ్చింది అని అంటే రేడియస్ యాడ్ చేయడానికి కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఇట్. సో ఏమవుతుంది అని అంటే ప్రస్తుతానికి రేడియస్ అనే దాన్ని పక్కన పెట్టండి, అది కొత్తగా ఈ వర్షన్లో వచ్చింది. నేను అది రేడియస్ అనేది చూసి చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ రేడియస్ గురించి మర్చిపోండి. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్, సార్టింగ్ సేమ్, సేల్స్ వైజ్ సార్ట్ చేసాం కాబట్టి 5000 ఫస్ట్ వచ్చింది. యాడ్ ఆన్ సేమ్, డేటా హ్యాండ్లింగ్ క్యాలిక్యులేషన్ కండిషన్ మాత్రమే ఉంటుంది. అపియరెన్స్ సేమ్, జనరల్ సేమ్. ప్రజెంటేషన్లో పైగా డిస్ప్లే చేయాలా, డోనట్గా డిస్ప్లే చేయాలా, ఓకేనా. దాని తర్వాత డైమెన్షన్ లేబుల్ అంటే ఏంటి, ఆటో పెట్టింది ప్రజెంట్, ఆటో తీసేస్తున్నాను, ఆఫ్ అయిపోయింది. డైమెన్షన్ లేబుల్ అంటే పైన ప్రొడక్ట్ ఐడి ఉంది చూసారా, ఆ ప్రొడక్ట్ ఐడి అనేది ఇది, ఈ ప్రొడక్ట్ ఐడి ఉండాలా వద్దా. వాల్యూ లేబుల్స్ అంటే ఏంటి, దానిపైన వాల్యూ లేబుల్స్ అంటే యాక్చువల్ వాల్యూస్ ఎప్పుడైనా సరే. సో ఇది ఏముండాలి, షేర్ ఉంది అంటే ఏంటి 39.2 ఇట్లా షేర్ ఉంది, లేదు నాకు యాక్చువల్ వాల్యూస్ చూడాలనుకుంటున్నా, సో వాటి యాక్చువల్ సేల్స్ వాల్యూ. అసలు ఏం వద్దు, నన్ను షేర్ అంటేనేమో ఎంత పర్సెంటేజ్ చూడటానికి, వాల్యూస్ అంటేనేమో దాని యాక్చువల్ వాల్యూ, నన్ను అంటేనేమో ఏముండవు. ఆటో పెడితే ఏంటంటే షేర్ వస్తుంది, ఎందుకంటే బికాస్ పర్సెంటేజెస్ కాబట్టి. పై చార్ట్ మనం యూస్ చేసేదే పర్సెంట్ కోసం. కలర్స్ అండ్ లెజెండ్, కలర్స్ ఆటో ఆఫ్ చేస్తే తెలుసు కదా మీకు, సింగిల్ కలర్, కలర్ బై డైమెన్షన్, కలర్ బై మెజర్, కలర్ బై ఎక్స్ప్రెషన్ సేమ్. దాని తర్వాత షో లెజెండ్ అంటే ఇది లెజెండ్, ఈ లెజెండ్ డిస్ప్లే చేయాలా వద్దా. ఓకే, డిస్ప్లే చేసినప్పుడు ఆ పొజిషన్ ఎటు ఉండాలి, లెఫ్ట్ వస్తుంది. షో లెజెండ్ టైటిల్ అంటే ఈ ప్రొడక్ట్ ఐడి, అయినా నిన్న చూసిన ఆప్షన్స్. అర్థమైందా. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ హియర్ ఇన్ ప్రెజెంటేషన్, పైయా డోనట్ అంతే, మిగతా ఆప్షన్స్ మొత్తం సేమ్. ఓకే, అర్థమైందా అందరికి పై చాట్. ఓకే స్వామి. స్పీడ్ అయినట్టుంటే చెప్పు. యాడాన్స్, ఓకే. సో యాడాన్స్ లో మనకు ఉండేది ఏంటంటే క్యాలిక్యులేషన్ కండిషన్ అనమాట. సో క్యాలిక్యులేషన్ కండిషన్ అంటే ఏంటంటే మనకి ఇది తక్కువ డేటా ఉన్నప్పుడు జనరల్ గా యూజ్ చేయము, బట్ వెన్ వీ హ్యావ్ హ్యూజ్ డేటా అంటే క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ కనుక మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అప్లికేషన్ ఓపెన్ చేయగానే అన్ని చార్ట్స్ జనరేట్ అవడానికి టైం పడుతుంది. ఓకే, సో జనరేట్ అవడానికి టైం పట్టి ఏంటంటే ఒక కర్సర్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట, ఈ చార్ట్ జనరేట్ అవుతుంది అని కొన్ని సెకండ్స్ పాటు. సో అలాంటి సినారియోస్ ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాము అని అంటే మనం యూజర్స్ ని ఫోర్స్ చేస్తాం. బై డిఫాల్ట్ గా మనం చార్ట్స్ అనేవి చూపించాం, దాని మీద ఒక కండిషన్ పెడతాం, ఏమని, ఏదో ఒకటి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటేనే మేము ఈ చార్ట్ డిస్ప్లే చేస్తాము అని చెప్తాం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువసేపు పట్టదు. ఎందుకు, డిస్ప్లే చేయట్లా, దెర్ విల్ బి ఎర్రర్ కండిషన్, ఒక కండిషన్ చూపిస్తాం అనమాట, సెలెక్ట్ చేసుకుంటే నేను చూపిస్తాను అని. సో దానివల్ల ఏంటి, అప్లికేషన్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత యూజర్స్ కి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏంటి చార్ట్స్ తిరుగుతా బఫరింగ్ లాగా ఉండదు. సో అది చేయాలి అని అంటే ఈ క్యాలిక్యులేషన్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ కండిషన్ అనేది యూజ్ చేయాలంటే ఏంటి, మనం సపోజ్ ఒక ఫిల్టర్ పెట్టేసాం అనుకో, ఎందుకంటే ఫిల్టర్ ఇవ్వాలి, ఫిల్టర్ లో సెలెక్ట్ చేసుకుంటేనే మనం డిస్ప్లే చేద్దాం అన్నాం. సో లెట్స్ సే ఇయర్ అనేది ఫిల్టర్. సో నాకు ఇయర్ అనే ఫిల్టర్ లో అట్లీస్ట్ ఒక ఇయర్ అన్నా సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం ఈ కండిషన్ లో ఏమైనా రాస్తామని అంటే గెట్ సెలెక్టెడ్ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఈ గెట్ సెలెక్టెడ్ కౌంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో, ఇక్కడ నేను ఇయర్ అనే పారామీటర్ పాస్ చేశాను, ఇయర్ అనే ఫీల్డ్ లో మనం ఎన్ని వాల్యూస్ ను సెలెక్ట్ చేసుకున్నామో దాని కౌంట్ ఇస్తుంది. అంటే ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫంక్షన్ విల్ రిటర్న్ 1, 2 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ వాల్యూ ఆఫ్ 2, 3 సెలెక్ట్ చేసుకుంటే 3, 4 సెలెక్ట్ చేసుకుంటే 4 ఇస్తుంది. సో ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే ఏంటి, అట్లీస్ట్ ఒకటన్నా సెలెక్ట్ చేసుకుంటేనే మనం చార్ట్ డిస్ప్లే చేస్తున్నాము. అర్థమైందా కండిషన్ ఇది నగేష్? సో అలా సెలెక్ట్ చేసుకుంటేనే చార్ట్ డిస్ప్లే చేస్తామని ఇది అక్కడ వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏం రాస్తాం, యూజర్కి అర్థమయ్యేలాగా, ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ ఏ ఇయర్ టు వ్యూ ది చార్ట్ అని ఇచ్చేస్తాం. సో ఈ కండిషన్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది,
ఇప్పుడు డన్ కొట్టాను అనుకో, డన్ కొట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, లెట్స్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇయర్ 2011. సో 2011 సెలెక్ట్ చేసుకుంటేనే నీకు ఆ డేటా సెలెక్ట్ అయిపోతుంది, ఈ చార్ట్ వస్తుంది. ఇఫ్ యూ నాగేష్ అర్థమైంది అంటున్నా. ఓకే, సో నెక్స్ట్ మనకున్న చార్ట్ ఏంటంటే లైన్ చార్ట్ అనమాట. సో లైన్ చార్ట్ అనేది మనం జనరల్ గా ఎప్పుడు యూజ్ చేస్తాము? ట్రెండ్ అనాలిసిస్ అనమాట. ట్రెండ్ అనాలిసిస్ కి లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ట్రెండ్ అంటే ఎప్పుడైనా ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అనాలిసిస్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేది ట్రెండ్ అనాలిసిస్ అని అంటాం. అసలు జనరల్ గానే మన ఇంగ్లీష్ లో ట్రెండ్ అంటే ఏంటి, కాలానికి అనుగుణంగా మారేది. సో when I say trend analysis is analyzing the data over a point of time. It may be year, it may be month, it may be day, it may be hour, whatever it is. Okay na? So analyzing the data over a point of time. అలాంటి situations లో మనం యూజ్ చేస్తాం లైన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. సో లైన్ చార్ట్, yeah. So line chart. So dimension, I'm adding a dimension. So here I'm adding year, and now I'm adding sales. So now you can see how the sales trend starting from 2004. Okay. So now I'll show you the options. So you can have multiple dimensions here. So I can have year and what? Group ante by month. Let me take month. So what happened is, ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా 12 మంత్స్ ఉన్నాయి, స్టార్టింగ్ డిఫరెంట్ ఉండే. సో 12 మంత్స్కి 12 డిఫరెంట్ కలర్స్ తోటి 12 డిఫరెంట్ లైన్స్ వచ్చాయి. మెజర్ ఒకటే, మెజర్ సమ్ ఆఫ్ సేల్సే. అర్థమవుతుందా ఏ మంత్కి ఏముందని అనేది? సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్. ఆల్టర్నేటివ్ అంటే మీకు తెలుసు, డైమెన్షన్లో ఫీల్డ్, లేబుల్, నల్ వాల్యూస్, లిమిటేషన్ మీకు తెలిసినయే. మెజర్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెజర్స్. సో ఐ కెన్ హ్యావ్ గ్రాస్ మార్జిన్ ఆల్సో. ఇప్పుడు 2 లైన్స్ వస్తాయి, ఇయర్లో సేల్స్ ఎంత, గ్రాస్ మార్జిన్ ఎంత. ఓకే, ఐ కెన్ హ్యావ్ అనదర్ యాజ్ వెల్. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, అంటే సో మెనీ మెజర్స్ యూ కెన్ యాడ్ అనమాట. ఓకేనా? స్కేల్ వల్ల అట్లా పోయింది. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్. యూ కెన్ యాడ్ మల్టిపుల్ మెజర్స్ as well as you can add multiple dimensions. నెక్స్ట్, కానీ ఇప్పుడు ఇక్కడ డేటా యాడ్ చేసినప్పుడు అంత క్లమ్జీ అర్థం కాదు కదా. అర్థం కాదు. సో అది అందుకనే నీకు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎలాగైతే కావాలనుకుంటే అలా ఇస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఐడి యాడ్ చేశాను. సో ప్రొడక్ట్ ఐడి యాడ్ చేసినప్పుడు ఏంటి, ఏ ఇయర్లో ఏ ప్రొడక్ట్కి ఎంత సేల్స్ ఉన్నాయి అనేది వచ్చింది. అర్థమవుతుందా? సో ఇట్లా వచ్చింది. దాని తర్వాత ఇంకో డైమెన్షన్ యాడ్ చేయలేవు నువ్వు, ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే యాడ్ చేయగలవు. మెజర్స్ యూ కెన్ యాడ్ మల్టిపుల్ మెజర్స్, డైమెన్షన్స్ ఓన్లీ 2 డైమెన్షన్స్ యూ కెన్ యాడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సార్టింగ్ మీకు తెలిసిందే. యాడ్ ఆన్స్ ఇంక్లూడ్ జీరో వాల్యూస్. దాని తర్వాత రెఫరెన్స్ లైన్స్ తెలిసిందే మీకు. ఏదైనా టార్గెట్ ఉండాలంటే అపేరెన్స్లో జనరల్ సేమ్, ఆల్టర్నేట్ షేడ్స్. ప్రజెంటేషన్లో లైన్ అంటేనేమో జస్ట్ సింపుల్ లైన్ వస్తుంది, ఏరియా అంటేనేమో కింద ఏరియా ఫిల్ అవుతుంది. ఓకేనా? స్టాక్డ్ ఏరియా అని అన్నా అనుకో, అది కాకుండా అంటే మామూలుగా వస్తుంది. స్టాక్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ కూడా ఉన్నప్పుడు. సో ఏం లేవు కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో స్క్రోల్ అలైన్మెంట్ స్టార్టింగ్లో ఉండాలా, ఎండింగ్లో ఉండాలి అని మీకు చెప్పింది. మిస్సింగ్ వాల్యూస్ షో యాజ్ గ్యాప్స్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లైన్ ఉందనుకో 5000 అనేది, ఇదంతా గ్యాప్ గానే చూపిస్తుంది కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకే చూపిస్తుంది కదా. సో అలా కాకుండా షో యాజ్ జీరో వాల్యూస్ అని చూపించాం అనుకో, ఆ వాల్యూ 0 అని కనపడుతుంది అనమాట. ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావట్లేదు. లెట్ మీ రిమూవ్ 1. సో ఒక డైమెన్షన్ తోటి చెప్తాను, అప్పుడు ఈజీ ఉంటుంది. సో డైమెన్షన్స్ కాకుండా ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ది డైమెన్షన్.
ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీకు చెప్పాలి కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. ఓకే, స్టాక్ తీసేయాలి. మల్టిపుల్ ఉన్నప్పుడు అట్లా వస్తుంది అనమాట స్టాక్ అలా అని. కంట్రీ, సో సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. లెట్ మీ గో టు డేటా మోడల్ వ్యూవర్. See, your data model is not complete. అర్థమైందా? నీ డేటా మోడల్ కంప్లీట్ గా లేదు, దీన్ని నువ్వు అసోసియేట్ చేయలే. చేశాను, మళ్ళీ రిటర్న్ తీసేసి ఏమవుతుందని చూసాను, మళ్ళీ క్లోజ్ తీసేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి కంట్రీకి ఏమొచ్చింది? సేల్స్ వాల్యూ సేమ్ వచ్చింది. ఇందాక పై చార్ట్ లో ఎందుకు ఇష్యూ రాలేదు? పై చార్ట్ చేసినా కదా ఇందాక, పై చార్ట్ లో ఎందుకు ఇష్యూ రాలేదు? పై చార్ట్ లో కరెక్ట్ గా కనపడింది కదా డేటా. ఎందుకు కనపడింది? ఇప్పుడు ఆ చార్ట్ లో ఎందుకు కనపడలేదు అంటే, పై చార్ట్ లో మనం తీసుకున్న డైమెన్షన్ ఏంటి? ప్రొడక్ట్ ఐడి ఇస్ ఫ్రమ్ విచ్ టేబుల్? సేల్స్ టేబుల్. సమ్ ఆఫ్ సేల్స్ ఇస్ ఫ్రమ్ విచ్ టేబుల్? సేల్స్ టేబుల్. సో దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా. బట్ ఇప్పుడు మనం తీసుకునేది ఏంది? పై లైన్ చార్ట్. ఇందాక లైన్ చార్ట్ లో ఇయర్ తీసుకుంటే కరెక్ట్ గానే వచ్చింది కదా. ఎందుకు? ఇయర్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సేల్స్ టేబుల్. సో నేను కంట్రీ తీసుకున్నప్పుడు ఏమైంది? ఎట్లా వచ్చింది? So whenever you do this kind of things, you should be very careful in terms of data modeling. Otherwise there will be so many issues. And everyone remember one thing, whenever you create a new column or whatever it is, whenever you write something, some code, the first letter of each word should be in capital letter. Even it is a field name or a statement or a function, anything. So you can see in small rayaddu. You should always write in capital. So నేను ఇప్పుడు డేటా మోడల్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సారీ, ఎక్కడైనా సరే అది అలవాటు మార్చుకోండి. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ వాటికి గ్రాస్ మార్జిన్ తీసుకున్నాను. కంట్రీ గ్రాస్ మార్జిన్ తీసుకున్నా. ఓకే, సో మనం అపియరెన్స్ లో ప్రెజెంటేషన్ లో ఉన్నాం. లైన్ చార్ట్ ఇది, ఏరియా చార్ట్ అంటే కింద ఫిల్ అవుతుంది. స్క్రోల్ ఎలిమెంట్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి అనేది ఫైన్. సో మిస్సింగ్ వాల్యూస్ అని అంటే ఏంటంటే బై డిఫాల్ట్ గా ఇలా ఉంటుంది అనమాట. షో యాజ్ గ్యాప్స్ అని ఉంటుంది. షో యాజ్ గ్యాప్స్ అని అంటే ఏంటంటే ఇప్పుడు అండోరాకి అర్మేనియాకి సేల్స్ లేవు, వాటికి గ్రాస్ మార్జిన్ లేదన్నప్పుడు ఎలా చూపిస్తుంది? ఇప్పుడు గ్యాప్స్ లా చూపిస్తుంది. బట్ లైన్ చార్ట్ ఎలా ఉంటే ట్రెండ్ అనాలిసిస్ మనకి అర్థం కాదు బాగోదు కూడా. సో జనరల్ గా ఏం చేస్తాము అని అంటే రెండో ఆప్షన్ ఏంటంటే షో యాజ్ కనెక్షన్ అని ఉంటుంది. షో యాజ్ కనెక్షన్ చూపిస్తే తప్పు చూపించినట్టు. మనం ఎందుకు తప్పు చూపించినట్టు? అక్కడ ఏం లేదు కానీ సేల్స్ ఎలా కనపడుతున్నాయి? ఉన్నట్టు కనపడుతున్నాయి. సో మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే షో యాజ్ జీరోస్. సో ఎక్కడైతే సేల్స్ లేవో అక్కడ డౌన్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? సో షో యాజ్ జీరోస్ అనేది చూపించాలి వెన్ ఎవర్ దెర్ ఇస్ నో డేటా. ఓకే, సో షో డేటా పాయింట్స్ అంటే షో యాజ్ గ్యాప్స్ పెట్టానా? షో యాజ్ గ్యాప్స్ అంటే గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఏ కంట్రీకి ఇప్పుడు అండోరాకి లేదు, ఒకదానికే కదా? ఒకదానికే లేదు. ఓకేనా? షో యాజ్ జీరోస్ అని అంటే అది కిందకు వచ్చేసి పైకి వెళ్తుంది. నెక్స్ట్ షో డేటా పాయింట్స్ అంటే ఏంటంటే యాక్చువల్ డేటా ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర డాట్స్ వస్తాయి. వాల్యూ లేబుల్స్ అని అంటే మీకు తెలిసింది, దాని మీద యాక్చువల్ సేల్స్ వాల్యూ వస్తుంది. గ్రిడ్ లైన్ స్పేసింగ్ అని అంటే మీకు తెలిసింది, ఈ లైన్లో 1Kకి 2Kకి 3Kకి లైన్స్ ఉంటాయి. ఆ గ్రిడ్ లైన్ స్పేసింగ్ అనేది నేరో ఉండాలా, మీడియం ఉండాలా, స్మాల్ ఉండాలా, వైడ్ ఉండాలా అనేది. దాని తర్వాత కలర్స్ అండ్ లెజెండ్ అని అంటే బై డిఫాల్ట్ ఆటో, ఇఫ్ ఐ రిమూవ్ ఆటో యూ విల్ సీ సింగిల్ కలర్, సేమ్ కలర్ బై మెజర్, కలర్ బై ఎక్స్ప్రెషన్. ఓకే, దాని తర్వాత ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అంటే కంటిన్యూస్ ఆటో ఉంటుంది. లేబుల్స్ అంటే మీకు తెలిసిందే, మనం చెప్పింది. లేబుల్స్ ఓన్లీ అంటే ఓన్లీ లేబుల్ ఉంటుంది.
టైటిల్స్ అంటే ఓన్లీ టైటిల్ ఉంటుంది, లేబుల్స్ అండ్ టైటిల్ అంటే రెండు ఉంటాయి కింద. ఇదేమో లేబుల్, ఇదేమో టైటిల్. సారీ, ఇది టైటిల్, ఇవి లేబుల్స్. లేబుల్ ఓరియంటేషన్ ఆటో పెట్టే, ఎందుకంటే ఆటో లేకుండా హారిజంటల్ పెట్టామంటే ట్రంకేట్ అయిపోతాయి కాబట్టి టిల్టెడ్ ఉండాలి. ఆటో ఉంటే ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసుకుంటుంది ఎట్లా ఉండాలో. పొజిషన్ లెఫ్ట్ ఉండాలా, బాటమ్ ఉండాలా, టాప్ ఉండాలా. దాని తర్వాత వై యాక్సిస్లోనేమో లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా అని ఉంటాయి. సేమ్ లేబుల్ అండ్ టైటిల్, పొజిషన్ లెఫ్ట్, స్కేల్ మీడియము. ఇది మనం చెప్పాను కదా, ఆటో కాకుండా మనం ఇచ్చుకోవాలంటే మినిమం ఎంత మాక్సిమం ఎంత ఇచ్చుకోవచ్చు. ఓకే, లాగరిథమిక్ స్కేల్ మనం యూజ్ చేయం అసలు. లాగరిథమిక్ స్కేల్ అని అంటే ఎట్లా ఉంటుంది మళ్ళీ. లాగరిథమిక్ స్కేల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ when all values are either positive or negative, but don't worry about logarithmic scale. ఓకేనా? ఏం లేదు దీనిలో నీకు లైన్ చార్ట్లో ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటయ్యా అని అంటే, సో ఈ ఒక ప్రెజెంటేషన్లోనే ఒకటే ఏంటి, లైన్గా డిస్ప్లే చేయాలా, ఏరియా డిస్ప్లే చేయాలా, నెంబర్ 1. నెంబర్ 2, మిస్సింగ్ వాల్యూస్ని గ్యాప్స్గా చూపించాలా, కనెక్షన్లో చూపించాలా, జీరో వాల్యూస్గా చూపించాలా, అంతే, ఇంకేం లేదు. మిగతా అన్ని సేమ్. అర్థమైంది అందరికి లైన్ చార్ట్? సో లైన్ చార్ట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అని అంటే ట్రెండ్ అనాలిసిస్. ఎప్పుడైనా ఓవర్ పాయింట్ ఆఫ్ టైం మనం అనాలిసిస్ చేయాలి అని అన్నప్పుడు మనం లైన్ చార్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇది వరకు మీకు ఎగ్జాంపుల్ షో యాజ్ మిస్సింగ్ వాల్యూస్ చూపించడం కోసం, అక్కడ అది లేదు కాబట్టి నేను కంట్రీ అనేది తీసుకున్నాను. బట్ వీ హ్యావ్ టు యూస్ whenever I say line chart, we have to must and shouldly we have to use a time dimension. ఓకే, అది ఇయర్ కావచ్చు, మంత్ కావచ్చు, డే కావచ్చు, అవర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ట్రెండ్ ఎలా ఉంది ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అన్నప్పుడు లైన్ చార్ట్ అనేది యూస్ చేస్తాం. లైన్ చార్ట్ లో మాక్సిమం ఎన్ని డైమెన్షన్స్ యూస్ చేయొచ్చు? 2 డైమెన్షన్స్ యూస్ చేయొచ్చు. మాక్సిమం 2 డైమెన్షన్స్ యూస్ చేయొచ్చు. మెజర్స్ యూ కెన్ యూస్ ఎనీ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. ఓకే, సో ఇది లైన్ చార్ట్. లైన్ చార్ట్ తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే కాంబో చార్ట్. కాంబో చార్ట్ అంటే పేరులోనే ఉంది, కాంబినేషన్ ఆఫ్ వాట్ అనేది ఇప్పుడు చూద్దాం. కాంబో చార్ట్. యప్, సో డైమెన్షన్ ఐఎమ్ యాడింగ్ హియర్, సో ఐఎమ్ యాడింగ్ డైమెన్షన్ హియర్. మెజర్ ఐఎమ్ యాడింగ్ సమ్ ఆఫ్ సేల్స్. Okay, so this is simple bar chart. Okay, right. So dimensional options same. Measure ko vachesariki for a combo chart we should have two measures actually. Okay, ఒకటి బార్, సమ్ ఆఫ్ సేల్స్ బార్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ సేల్స్ ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సేల్స్ ఉంది. లేబుల్ ఏది కావాలంటే అది ఇస్తాం మనం, సేల్స్ ఇచ్చాం. ఓకే, నెంబర్ ఫార్మాటింగ్. దాని తర్వాత ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా డిస్ప్లే చేయాలి, బార్ గానా, లైన్ గానా, మార్కర్ గానా. సో ఫస్ట్ బార్ గానే డిస్ప్లే చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బార్గా డిస్ప్లే చేసిన తర్వాత రెండో మెజర్ యాడ్ చేద్దాం. రెండో మెజర్ ఏం తీసుకుందాం? గ్రాస్ మార్జిన్ తీసుకుందాం. ఓకే, గ్రాస్ మార్జిన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత రెండో మెజర్ ఓపెన్ చేస్తే మార్జిన్ తీసుకున్న తర్వాత అది ఎలా డిస్ప్లే చేసాం? లైన్గా డిస్ప్లే చేసాం. ఓకే, దాన్ని కూడా మనం బార్గా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇక్కడ కనపట్లేదు, చిన్న చిన్న బార్లు కాబట్టి. ఓకే, లైన్గా తీసుకున్నా. లైన్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బార్ తీసుకున్నప్పుడు స్కేల్ ఎలా ఉంది? ఒకటే స్కేల్ రెండింటికి. అర్థమవుతుందా? లెఫ్ట్ సైడ్ లో ఒకటే స్కేల్ రెండు ఎక్స్ప్రెషన్స్ కి కూడా. అదే లైన్గా తీసుకున్నప్పుడు ఏమైంది? 2 స్కేల్స్. ఇప్పుడు బార్గా తీసుకున్నప్పుడు ఈ చిన్న వాల్యూస్ కాబట్టే కదా మనకి డిస్ప్లే కావట్లేదు. ఈ స్కేల్ ఏమో ఇంత పెద్దది ఉంది, ఇక్కడ వాల్యూస్ ఏమో ఇంత చిన్నగా ఉన్నాయి కాబట్టే కదా. అదే లైన్ తీసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా సెకండ్ స్కేల్ అనేది క్రియేట్ అవుతుంది. మార్జిన్కి సెకండ్ స్కేల్ క్రియేట్ అయిపోయి అది కూడా ఆ లెవెల్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దీన్ని మనం లైన్గా కాకుండా మార్కర్స్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. మార్కర్స్ అంటే ఏం లేదు, ఒక డాట్. ఆ డాట్ అనేది ఎలా అనేది ఇక్కడ మన ఇష్టం. సర్కిలా, స్క్వేరా, డైమండా, ట్రయాంగిలా, ఆర్ఎల్స్ లైనా. అర్థమవుతుందా? అది సెకండరీ స్కేల్ ఇచ్చుకోవచ్చు. అది లైన్గా డిస్ప్లే చేయాలా, ఎలా డిస్ప్లే చేయాలనేది కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? సో when I say combo chart, we should have 2 measures and 1 dimension. 2 డైమెన్షన్ యాడ్ చేయడానికి ఆప్షనే లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ హైట్ ఆఫ్ బార్, హైట్ ఆఫ్ మార్కర్ తీసుకున్నాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. లెట్ మీ టేక్ వాట్
ప్రాఫిట్ అదండి. ప్రాఫిట్ కాదు, ఐడియా తీసుకుందాం. సో మూడోది ఎలా వచ్చింది, ఇప్పుడు రెండోది ఏమైంది, సెకండ్ ఎలా డిస్ప్లే చేసాం, మార్కర్స్ గా డిస్ప్లే చేసాం. దాని స్కేల్ తక్కువ కదా, దాని స్కేల్ తక్కువ కాబట్టి ఇక్కడ కింద ఎల్లో కలర్ లో వచ్చింది, కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న స్కేల్ ఎక్కువ, సో దీన్ని నేను ఏం చేస్తానంటే స్కేల్ తగ్గించడం కోసం బై 1000 వేసేసరికి ఏమైంది, స్కేల్ తగ్గింది. స్కేల్ తగ్గేసరికి మీకు ఇప్పుడు కొంచెం కనపడుతుంది. 10,000 వేద్దాం. అది సో ఇప్పుడు అన్ని స్కేల్ కనపడుతున్నాయా అంటే. రెండోది కూడా ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, ఏరియా కదా. ఏరియా అనేది కూడా, సో ఏరియా అనేది మనం ఎలా డిస్ప్లే చేస్తున్నాం, లైన్ డిస్ప్లే చేస్తున్నాం. లైన్ డిస్ప్లే చేయడం వల్ల అది ఏ యాక్సిస్కి వెళ్ళింది, సెకండరీ యాక్సిస్కి వెళ్ళింది. అదే మార్కర్ డిస్ప్లే చేసాం అనుకో, అది కూడా మార్కర్ లాగా డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఎన్నైనా సరే మెజర్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. డైమెన్షన్ మాత్రం సింగిల్ డైమెన్షన్. ఓకేనా? మెజర్స్ మాత్రం ఎన్నైనా చేసుకోవచ్చు. మనం యాడ్ చేసిన మెజర్ ఎన్ని రకాలుగా డిస్ప్లే చేయొచ్చు, బార్ గా డిస్ప్లే చేయొచ్చు, లైన్ గా డిస్ప్లే చేయొచ్చు, మార్కర్ గా డిస్ప్లే చేయొచ్చు. లైన్ కానీ మార్కర్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతాయి, అది ఆటోమేటిక్ గా సెకండరీ స్కేల్ మీదకి వెళ్ళిపోతుంది, సెకండరీ యాక్సెస్ మీద వస్తుంది అనమాట స్కేల్. ఓకే, ఫస్ట్ యాక్సెస్ మీద కాకుండా సెకండ్ యాక్సెస్ మీద స్కేల్ వస్తుంది. సో ఇది డేటాలో ఇయర్లో సార్టింగ్ మీకు తెలిసిందే. యాడాన్స్ సేమ్, అపియరెన్స్, జనరల్, ఆల్టర్నేషన్స్ తర్వాత చెప్పేది. ప్రజెంటేషన్లో స్క్రోల్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, ఇందాక లైన్లో చెప్పా కదా, గ్యాప్స్ అలా. సో డేటా పాయింట్స్ అని అంటే డేటా పాయింట్స్ హైలైట్ అవుతాయి లైన్కి మాత్రమే. దాని తర్వాత పాయింట్ లేబుల్స్ అని అంటేనేమో వాటి యాక్చువల్ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత బార్ లేబుల్స్ అంటేనేమో బార్కి లేబుల్స్ వస్తాయి, వాల్యూస్. కలర్స్ అండ్ లెజెండ్ సేమ్. షో లెజెండ్, లెజెండ్ పొజిషన్, షో లెజెండ్. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ లేబుల్స్, టైటిల్, లేబుల్ ఓరియంటేషన్, పొజిషన్. దాని తర్వాత వై యాక్సిస్, స్కేల్కి కూడా సేమ్, లేబుల్స్, టైటిల్, పొజిషన్, స్కేల్. వై యాక్సిస్లో ఇంకొక మెజర్ ఉంది కాబట్టి దానికి సేమ్. అర్థమవుతుందా? ఏం లేదు, అన్ని సేమ్ ఆప్షన్స్. ఓన్లీ మారేది ఎక్కడయ్యా అని అంటే ప్రజెంటేషన్లో మాత్రమే మారిద్ది, ఇంకా అక్కడ తప్ప ఎక్కడా మారదు. మనం ఆల్రెడీ లైన్ చార్ట్ చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో ప్రజెంటేషన్ కూడా సేమ్. ఇవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి, స్క్రోల్ అలైన్మెంట్, మిస్సింగ్ వాల్యూస్, ఇవన్నీ కూడా వచ్చినాయి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లైన్ చార్ట్ అండ్ కాంబో చార్ట్ లో? గిరీష్ అండ్ నగేష్. స్వామి లేదు. నరేష్, నరేష్, అనిల్, అర్థమవుతుందా? అర్థమైందన్నా. ఓకే. స్వామి అక్కడ మ్యాప్స్ ఉన్నాయి కదా చాట్ లో. చాట్ లో మ్యాప్ ఉంది కదా, ఉందియా? అదెలా? చెప్తాను స్వామి, వరుసగా చెప్పుకుంటూ వెళ్తాను. మనం ఏం చెప్తున్నాం, బారు, కాంబో, కాంబో. అదే బారు, బారు, పై, లైన్, కాంబో 4 అయిపోయినాయి. ఓకే, 4 అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రీ మ్యాప్. ట్రీ అంటే జనరల్గా ఎందుకు వాడతాం? ట్రీ అంటే ఏంది? చెట్టు. చెట్టు కొమ్మలు ఉంటాయి, అట్లాగే ఈ చార్ట్ కొమ్మలు ఉంటాయి, బ్రాంచెస్ చూపించడానికి. సో అంటే హైరార్కికల్ డేటా డిస్ప్లే చేయడానికి. లెట్ మీ టేక్ ట్రీ మ్యాప్ ఇంటు ద క్యాన్వాస్. ట్రీ మ్యాప్. ట్రీ మ్యాప్లో ఐఎమ్ యాడింగ్ ఎ డైమెన్షన్ విచ్ ఈస్ కంట్రీ. వాడు రిక్వైర్మెంట్లు ఇస్తాడా, వాడికి ఏ చార్ట్ డిస్ప్లే చేయాలా, లేకపోతే మనమే ఏదైతే బాగుంటుందో అదే? కొన్నిసార్లు కాదు, 70% వాడే ఇస్తాడు, నాకు పలానా చార్ట్ కావాలని. ఓకే. 30% ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఇది, నువ్వు ఏ చార్ట్ అయినా యూస్ చేసుకొని ఇష్టం అంటాడు. ఓకే, దాన్ని బట్టి మనం ఏదైతే వాడి రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది యూస్ చేయాలో మనం డిసైడ్ చేయాలి. ఓకే ఓకే, అది ఓకేలా. ఒక్కడి చేతిలో ఏమి ఉండదు కదా ఇదంతా. కంగారు పడమాక, ఒకటి చేతిలో ఏమి ఉండదు. అదే టీం ఉంటది కదా, అంతే. సో ఇప్పుడు డైమెన్షన్ తీసుకున్నాము, మెజర్ తీసుకున్నాము. సో ట్రీ మ్యాప్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటి, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. when I say బ్రాంచెస్, డైమెన్షన్స్. సో ప్రతి కంట్రీ ఉంది. సపోజ్ రెండో డైమెన్షన్ వచ్చేసరికి సిటీ అన్నా కానీ సేమ్ ఉంటుంది.
ఒక కంట్రీలో 2 సిటీస్లో నాకు తెలిసి మనకి డేటా లేదనుకుంటాను. లెట్ మీ సీ. యప్, ఇట్ ఈస్ దేర్. యూఆర్ ఆల్ రైట్. సో చూసినావా? ఓకే, రైట్. సో కంట్రీ తీసుకున్నాం, సిటీ తీసుకున్నాం, దాని తర్వాత మనం ఏం తీసుకుంటాం? థర్డ్ డైమెన్షన్ అంటే ప్రొడక్ట్ తీసుకుంటాం. అంటే వాట్ ఐ వాంట్ టు సీ ఇస్ ఒక కంట్రీలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని సిటీస్లో సేల్స్ జరిగినాయి, ఆ సిటీస్లో ఏ ప్రొడక్ట్స్ సేల్స్ జరిగినాయి అనేది తెలుసుకోవాలనుకున్నా. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా 3 డైమెన్షన్స్ యాడ్ చేస్తే ఒక మెజర్ తీసుకున్నా, అంతే, ఇంకేం లేదు, మనం చేయాల్సిన పనే లేదు. ఓకే, సో వెన్ ఐ అనలైజ్ ద డేటా, ఇఫ్ యూ సీ ఈ బాక్స్, ఫస్ట్ బాక్స్ మొత్తం అంటే బాక్స్ ఎంత పెద్దదైతే అంత సేల్స్ ఎక్కువ అని అర్థం. సో ఏ కంట్రీకి సేల్స్ ఎక్కువ ఉన్నాయి? టోక్యో. జపాన్ కంట్రీ. సో జపాన్కి ఎక్కువ ఉన్నాయి. జపాన్లో ఏ సిటీలో ఉన్నాయంటే టోక్యో. సో ఇప్పుడు నేను కంట్రీ సపోజ్ జపాన్ అనేది సెలెక్ట్ చేశాను అనుకో. ఫస్ట్ మనకున్నది ఏంటి? కంట్రీ, కాబట్టి జపాన్ బాక్స్ మొత్తం సెలెక్ట్ అయింది. ఆ బాక్స్ లో ఇప్పుడు మళ్ళీ చూస్తే ఏంటి నీకు ఇక్కడ టోక్యోలో ఇంత, కోబేలో ఇంత, నాగసాకిలో ఎంత, క్యోటోలో ఎంత, ఒసాకా ఎంత. సో వీటన్నిటిలో ఏది పెద్దది? టోక్యో. సో సేమ్ ఉన్నాయా? లేదు, ఇది సేమ్ ఉందా? కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా కాదు, విడ్త్ ఎక్కువ ఉంది. సో ఇఫ్ ఐ సెలెక్ట్ టోక్యో, నౌ యూ విల్ సీ ప్రొడక్ట్స్. ఏ ప్రొడక్ట్ ఎక్కువ సేల్స్ ఉన్నాయి? మళ్ళీ ఇక్కడ 5,000 ప్రొడక్ట్ సేల్స్ ఉన్నాయి. అంటే ఇట్లా ఒక హైరార్కికల్ డేటాని మనం చూడాలి అని అనుకున్నప్పుడు ట్రీ మ్యాప్ అనేది యూస్ చేస్తున్నాం. ఇఫ్ యూ గో బ్యాక్, ఇఫ్ యూ డీసెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి, యూ విల్ సీ ఆల్ ద ప్రొడక్ట్స్. ఇఫ్ యూ డీసెలెక్ట్ సిటీ, యూ విల్ సీ ఆల్ ద సిటీస్. ఇఫ్ యూ డీసెలెక్ట్ ద కంట్రీ, యూ విల్ సీ ఆల్ ద కంట్రీస్. కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. ఏంటి, మనకి కంట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది. తక్కువ కంట్రీస్ ఉంటే అసలు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. వాల్యూస్ తక్కువ ఉంటే ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది? సపోజ్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ పుట్ లిమిట్ ఆన్ కంట్రీ టాప్ 5, then there is no confusion, right? సో ఇలా హైరార్కికల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం ట్రీ మ్యాప్ అనేది యూస్ చేస్తాం. ఒకసారి వీటిది ఎనిమిదైనా క్లిక్ చేయనా, కింద మెసడోనియాలో ఒక సిటీయే ఉంది, దానిలో ఒక ప్రొడక్టే ఉంది. పైన నేమ్స్ కనిపిస్తున్నాయి, కిందకి వచ్చరికి ఇక్కడ ఏం కనిపించదు. చివరి మారుమూల దానికి సెలెక్ట్ చేసినా కానీ సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో దీని ఆప్షన్స్ చూద్దాం. సో డైమెన్షన్ సేమ్, ఆప్షన్స్ మొత్తం సేమ్ ఉంటాయి, మెజర్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, యాడ్ ఆన్స్, క్యాలిక్యులేషన్ కండిషన్ సేమ్, జనరల్ సేమ్. ప్రజెంటేషన్లో కొంచెం మార్పులు ఉంటాయి. హెడర్స్ అండ్ లేబుల్స్ అంటే ఇవి హెడర్స్ అండ్ లేబుల్స్ అంటే జపాను ఇవన్నీ అనమాట. ఆటో ఉంటుంది, అది తీసేసాను అనుకో. అది తీసేసినప్పుడు హెడర్స్ ఆన్, హెడర్స్ ఆఫ్ చేసాను అనుకో ఏమవుతుంది చూడు. హెడర్ పైన ఇది పోతుంది, జపాన్, బల్గేరియా ఇలా ఉంది కదా, అది పోయి లోపల వస్తుంది కంట్రీ నేమ్. జపాన్ లోపల వచ్చింది కానీ సిటీ రాలా, అర్థమవుతుందా? సో ఆఫ్ చేసింది. దాని తర్వాత ఓవర్లే లేబుల్స్ అని అన్న. ఓవర్లే లేబుల్స్ అని అంటే ఇక్కడ ఉన్నాయి జపాను, బల్గేరియా, ఇజ్రాయెల్ లోపల ఉన్నాయి కదా, అక్కడ కూడా రావు. లీఫ్ లేబుల్స్ అన్నానా? లీఫ్ లేబుల్స్ అంటే ఏంటి? ఆకులు, లోపల ఏంటి? ప్రొడక్ట్ ఐడీలు. లీఫ్ లేబుల్స్ కూడా ఆఫ్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అది ఫస్ట్ బై డిఫాల్ట్ గా హెడర్స్ అండ్ లేబుల్ ఆటో ఉంటుంది. ఆటో ఉన్నప్పుడు నీకు అన్ని లేబుల్స్ కనపడుతున్నాయి. కంట్రీ ఎక్కడ కనపడుతుంది? హెడర్ పైన కనపడుతుంది, లోపల సిటీ కనపడుతుంది, దాని లోపల లీఫ్, ప్రొడక్ట్ ఐడి. ఇప్పుడు కంట్రీ అనేది ట్రీ అనుకో, ఓకే, సిటీ అనేది బ్రాంచ్, దాని లోపల ప్రొడక్ట్ ఐడి అనేది లీఫ్. ఓకే, సో ఇప్పుడు హెడర్స్ అండ్ లేబుల్ ఆటో ఉంటుంది బై డిఫాల్ట్. దాన్ని నేను ఆఫ్ చేసా, కస్టమ్ తీసేసా, ఆటో తీసేసి కస్టమ్ పెట్టా. పెట్టినప్పుడు హెడర్స్ అంటే ఏంటి అని చెప్పింది? జపాన్, బల్గేరియా అలాంటివి. సో అది ఆఫ్ చేశాను అనుకో. అది ఆఫ్ చేస్తే ఏమైంది? పైన వెళ్ళి కింద మధ్యలో వచ్చింది. ఓవర్లే లేబుల్స్ అని అంటారు వీటిని. ఇప్పుడు సిటీ పోయింది. ఓకే, ఇప్పుడు ఓవర్లే లేబుల్స్ కూడా తీసేసాను అనుకో, అవి కూడా పోతాయి. లీఫ్ లేబుల్స్ అంటే ఏం చెప్పాను? ప్రొడక్ట్ ఐడి, అది కూడా పోతాయి, ఏం లేదు. సో అన్ని పెట్టుకుంటా రావాలి. ఏది వద్దు అని అనుకుంటే అది తీసేస్తాం అంతే సింపుల్గా. ఓకే, వాల్యూ లేబుల్స్ అంటే తెలుసు కదా, యాక్చువల్ సేల్స్ వాల్యూ ఎంత అనేది. ఓకే, నెక్స్ట్ కలర్స్ అండ్ లెజెండ్ ఆటో తీసేస్తే సింగిల్ కలర్ బై డైమెన్షన్, కలర్ బై మెజర్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. సో యూ కెన్ టేక్ కలర్ బై మెజర్ యాజ్ వెల్. సో దట్ ఎక్కడ ఎక్కువ సేల్స్ ఉంటే అక్కడ థిక్ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మామూలుగా ఉంటుంది.
సో ఇది ట్రీ మ్యాప్. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఇది ఎప్పుడు యూస్ చేస్తామనంటే ట్రీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం యూస్ చేస్తాం అనమాట ట్రీ మ్యాప్ అనేది. ఎంత విడ్త్ ఎక్కువ ఉంటే బాక్స్ విడ్త్ దానికి అంత సేల్స్ ఎక్కువ జరిగినట్టు కానీ, లేదా దానికి మనం మెజర్ ఏదైతే తీసుకుంటామో, సపోజ్ లెట్స్ సే గ్రాస్ మార్జిన్ తీసుకున్నాం అనుకో, దానికి అంత గ్రాస్ మార్జిన్ ఎక్కువ అన్నట్టు. ఓకేనా? అర్థమైంది అందరికి? అర్థమైందన్నా. రైట్. ఓకే. మెజర్ ఒక్కటేనమ్మా, డైమెన్షన్స్ నేను తీసుకోవచ్చు. ఎస్, అది క్లమ్సీగా లేనంత వరకు. సో చార్ట్స్ ఇవాళకి చాలు అనుకున్నప్పుడు నాకు చెప్పండి. ఓకేనా? 4 చెప్పా ఇవాళకి. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఓకేనా? చాలా అన్న, అర్థం ఇంకా ఎక్కువ. అది ఎందుకనంటే మళ్ళీ మీ ఇష్టం. మీరు చెప్పమంటే నేను చెప్తాను. మీకు ప్రాక్టీస్ చేసుకుంటానన్నా 4 చాలన్నా రోజుకనంటే ఇలా రోజుకు 4 చెప్తాను. చాలా ఇంక రేపు క్లాస్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఇవాళ ఆల్రెడీ 6 అయిపోయినాయి, 5 అయిపోయినాయి. 5 అయిపోయినాయి, ఇంకొక 10 ఉండవు. బార్ చార్ట్ చెప్పాను, బాక్స్ ప్లాట్, వేస్ట్ కాంబో చెప్పాను, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఒకటి, గేజ్ ఒకటి, హిస్టోగ్రామ్ ఒకటి, కేపీఐ ఒకటి, మ్యాప్ ఒకటి, పివట్ టేబుల్, స్కాటర్ ప్లాట్, దాని తర్వాత టేబుల్, టెక్స్ట్ అండ్ ఇమేజ్, వాటర్ ఫాల్. ఇంకో 10 చార్ట్స్ ఉన్నాయి. ట్రీ మ్యాప్ అయిపోయింది. ఇంకో 10 చార్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇంకో 2 days, 2 days కాదు 3 days పడుతుంది. మ్యాప్ ఒక్కటి ఒక రోజు పడుతుంది. ఓకే. అది ఓకేనా అందరికి? లేకపోతే చెప్పమంటారా? ఏంటండి ఇంకా నెక్స్ట్? నువ్వు తప్ప ఎవరు రెస్పాండ్ కావట్లా. చెప్పమంటున్నారండి. ఓకే అంటే కంటిన్యూ చేయమంటావా, చాలా అంటావా? అందుకని నేను ఆపి అడిగాను మిమ్మల్ని, మీరు అడక్క ముందే. నరేష్, నరేష్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? హలో నరేష్, నీది నరేష్ ఎప్పుడైనా సరే. మరి అయితే మిగతా అన్ని ప్రాక్టీస్ చేయండి. గిరీష్ ఓకేనా? ఓకే స్వామి. సో వీటి వరకు ప్రాక్టీస్ చేయి. ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను రేపు. ఇవి చెప్పి మళ్ళీ తర్వాత ఫర్దర్ కంటిన్యూ క్లాసెస్ కంటిన్యూ చేస్తా. ఓకే ఓకే. ఓకేనా? నరేష్ నీ మాట వినట్లేదు. నరేష్ నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతుంది కానీ పక్కన, అందుకని ఏం మాట్లాడాల. అవునా? ఓకే, నో ప్రాబ్లం నరేష్, ఐ కెన్ అండర్స్టాండ్. చెప్పి అర్థమైంది అట్లీస్ట్? నిన్నే ప్రాక్టీస్ చేసాం. సరే సరే అయితే మరి అయితే రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకేనా. సరే అందరూ డిస్కనెక్ట్ అవ్వండి. గిరీష్ నువ్వు ఉండు. అలాగే. బాయ్ అన్న. బాయ్ బాయ్. బాయ్ ఎవరిబడి. బాయ్.